ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 17, 18 అధ్యాయాలు. మొత్తము 11వ స్కందంలోని 7వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయాలలో గాయత్రి మహిమ, పూజా విధానము మనం తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, గాయత్రిలోని పాదములను విడివిడిగా ధ్యానించినచో బ్రహ్మహత్యాది పాపములు తొలగిపోతాయి. ఆ పాదములను కలిపి ఒకేసారి జపిస్తే పాపము కలుగుతుంది. శుభ్రత ధర్మశాస్త్రములందు, పురాణములందు, ఇతిహాసములందు గాయత్రి జపము అనేక విధములుగా చెప్పబడింది. ప్రణవ సంపుటముగా 6 ఓంకారములతో సంయుక్తముగా గాయత్రిని ధ్యానించాలని, 5 ప్రణవములు గల గాయత్రిని ఆరాధించాలని కూడా శాస్త్రములు ఆదేశమున్నది. ఎంత జపము చెయ్యాలి అనే సంకల్పమున్నదో దాని 8వ భాగమందు గాయత్రి యొక్క 4వ పాదమును జపించుట అవసరము. ఇట్లు జపించు ద్విజుడు కూడా జ్ఞాని అని అనుకోవచ్చు. అతడే దేవి సాయుధ్యమును పొందుతాడు. ఏక సంపుటముగా కానీ 6 ఓంకారములుగా కానీ జపించుటాను ఈ 2 గాయత్రులు కేవలము బ్రహ్మచారుల కోసమే చెప్పబడ్డాయి. గృహస్థుడు, బ్రహ్మచారి లేక మోక్షకామి అయిన పురుషుడు ఓంకారముతో కూడిన తురీయ పాదమును కూడా జపించాలి. గాయత్రి యొక్క తురీయ పాదము పరో రజసే సావధోం అనునది. ఈ తురీయ పాదమునందు బ్రహ్మను ధ్యానించుట వలననే జపము యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ధ్యానమును గూర్చి చెప్తాను. చిదానందమగు హృదయమందు దివ్య కమలము వికసించి ఉన్నది. సూర్యుడు, చంద్రుడు, అగ్నుల రూపమైన ప్రణవస్వరూపము, అచింత్యము వికసించిన హృదయ కమలమే ఆ స్వామి దివ్యపీఠముగా విలసిల్లుతున్నది. ఇది అచలము, పరమ సూక్ష్మము, జ్యోతి స్వరూపము, సచ్చిదానందమయమైన బ్రహ్మ నా ఆనందమునకు సాధకుడు అగుగాక. త్రిశూలము, యోని, సురభి, అక్షము, మాల, లింగము, అంబుజము ఈ 7 మహాముద్రల చేత తురీయ గాయత్రిని ప్రదర్శించాలి. సంజనే గాయత్రి అని చెప్తారు. ఈ రూపము సచ్చిదానందమయము. అందువలన భక్తిపూర్వకముగా ద్విజుడు ఈ గాయత్రీదేవిని నిత్యము పూజించి నమస్కరించాలి. మనస్సునందు ధ్యానించి 5 రకముల ఉపచారములతో ఈ దేవికి మానసిక పూజ చెయ్యాలి. లం పృథివీ స్వరూపిణియకు దేవికి గంధము సమర్పించదను. ఆమెకు పదే పదే నమస్కరించదను. హం ఆకాశ స్వరూపిణియకు దేవికి పుష్పములను ఇచ్చెదను. ఆమెకు మాటిమాటికి ప్రణమిల్లెదను. యమ్మను ఈ వాయుస్వరూపిణి దేవికి ధూపమిచ్చెదను. ఈమెకు అనేక నమస్కారములు. రం అగ్నిస్వరూపియకు ఈ దేవికి దీపమును సమర్పించదను. ఈమెకు పదే పదే నమస్కరించదను. వం అమృత స్వరూపిణియకు ఈ దేవికి నైవేద్యమిచ్చెదను. ఈమెకు పదే పదే ప్రణమిల్లెదను. యం, రం, లం, వం, హం వీటిని ఉచ్చరించి పుష్పాంజలిని సమర్పించాలి. ఈ విధముగా మానసిక పూజను చేసిన తరువాత ముద్రను ప్రదర్శింపాలి. తరువాత మనస్సులో దేవిని ధ్యానిస్తూ నోటితో మంత్రములను మెల్లమెల్లగా ఉచ్చరించాలి. తలను, మెడను వణికించుట నిషిద్ధము. దంతములను చూపరాదు, అంటే విరగబడి నవ్వరాదు. విధి విధానముగా 108 లేక 28, శక్తి లేకపోతే 10 సార్లైనా గాయత్రిని జపించాలి. దీనికంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ జపించకూడదు. దీని తరువాత ఉత్తమ ఇత్యాది అన్వాక్ మంత్రములను చదివి దేవిని విసర్జనము చెయ్యాలి. ఈ దేవి అగ్నిముఖి అని కొంతమంది మహర్షులు చెప్తారు. కాబట్టి విద్వాంసుడు జలమునందు నిలబడి ఎప్పుడు కూడా
గాయత్రిని జపించరాదు. జపము తరువాత సురభి, జ్ఞాన, శూర్ప, కూర్మ, యోని, పంకజ, లింగ నిర్వాణములను ఈ 8 ముద్రలను ప్రదర్శించాలి. దీని తరువాత ఈ విధముగా క్షమా ప్రార్థన చెయ్యాలి. కశ్యపునితో ప్రియవచనములు పలుకు దేవి, నా ఉచ్చారణలో అక్షర, పద, స్వర, వ్యంజనములందు దోషములు దొర్లించు వాటిని దయతో క్షమింపుము. మహాముని, తరువాత గాయత్రి తర్పణము చేయు నియమము ఉన్నది. దీనికి ఛందస్సు గాయత్రియే. విశ్వామిత్రుడు ఋషిగా పేర్కొనబడతాడు. దైవము సవిత. తర్పణమునివ్వడానికి దీనిని వినియోగించాలి. తర్పణ నియమము: భూహుతో ఋగ్వేద పురుషుని, భువాతో యజుర్వేద పురుషుని, స్వర్ చేత సామవేద పురుషుని, మహహతో అధర్వేద పురుషుని, జనహ చేత ఇతిహాస పురుషుని, తపహ చేత సకల ఆగమ శాస్త్రములను, సత్యం దీనితో సత్యలోకమును పేరుగల పురుషుని, ఓ భూహు చేత భూర్లోకమును పేరుగల పురుషుని, భువహతో భువర్లోక పురుషుని, స్వర్ చేత స్వర్లోక పురుషుని, ఓ భుహు చేత ఏకపద నామము గల గాయత్రిని, భువహ చేత 2 పదములు గల గాయత్రిని, స్వహ చేత 3 పాదములు గల గాయత్రిని, ఓ భూర్భవః చేత చతుష్పద గాయత్రికి తర్పణ విడుస్తున్నాను అని చెప్పాలి. దీని తరువాత ఉషసి, గాయత్రి, సావిత్రి, సరస్వతి, వేదమాత, పృథివీ, అజ, కౌశికి, సాంకృతి, సార్వాజతి ఈ నామములను ఉచ్చరించి భగవతి గాయత్రికి తర్పణ ఇవ్వాలి. తర్పణము తరువాత జాతవేదసం మొదలగు రుక్కులను తప్పక పఠించాలి. విద్వాంసుడు శాంతి కోసము మానస్తోకే ఈ మంత్రమును కూడా పఠించాలి. దీని తరువాత త్రయంబకం ఈ మంత్రమును పఠించాలి. శాంత్యర్థము తచ్చంయో అనే మంత్రమును జపించాలి. దీని తరువాత దేవగాతు ఈ మంత్రమును చదివి తన 2 చేతులతో శరీరమును తాకాలి. తరువాత శోణ, పృథివీ ఈ మంత్రములను చెప్పి పృథివీదేవికి ప్రణామమాచరించు విధానము ఉన్నది. ప్రణామము చేయు సమయమున నియమానుసారము తన నామమును, గోత్రమును శ్రేష్ఠుడైన ద్విజుడు తప్పక చెప్పాలి. ఈ విధానమును ప్రాతకాలీన సంధ్యయని చెప్తారు. సంధ్య సమాప్తమైన వెంటనే స్వయముగా అగ్నిహోత్రము కూడా చెయ్యాలి. హోమము చేసిన తరువాత భగవతి అంబికను, శంకరుని, గణేశుని, సూర్యుని, విష్ణువును ఈ 5 దేవతలను పూజింపాలి. వీరు పంచదేవతలుగా చెప్పబడతారు. పురుష సూక్తము, వ్యాహృతి, మూలమంత్రము లేక శ్రీశ్చతే ఈ మంత్రముతో పూజ చెయ్యవచ్చు. మండల మధ్య భాగమున భవానీని పూజించాలి. ఈశాన కోణమునందు మాధవుని, అగ్నికోణమునందు గిరిజాపతియగు శంకరుని, నైరుతి కోణమునందు గణేశుని, వాయవ్య దిశయందు సూర్యుని క్రమముగా స్థాపించి పూజించాలి. షోడశోపచారములతో 16 రుక్కులను పఠించి ఈ దేవతలకు వస్తువులను సమర్పించాలి. మొట్టమొదట దేవిని పూజించి క్రమముగా ఇతర దేవతలను పూజించాలి. దేవి పూజ కంటే శ్రేష్టమైన పుణ్యము మరొకటి లేనేలేదు. ఇందువలన సంధ్యలందు సంధ్యాదేవి ఉపాసించబడుతుంది. అక్షతలతో విష్ణుదేవుని, తులసితో గణేశుని, దూర్వా పత్రముతో దుర్గను, కేతకీ పుష్పములతో శంకరుని పూజింపాలి. జాజిమల్లెలు, పొగడ, కుటజములు, పనస, కింసుక, వకుళ, మల్ల, బొద్దుగు, తింసుప, అపరాజిత, బంధూక, అగస్త్య, మదనిక, సింధూవార, పలాంకుశ, దూర్వార, మారేడు, కుశమంజరి,
అంటే దర్భ పూలగుత్తి, శాల్లకి, మాధవి, మందార పుష్పములు, కేతకి, కాచనార, కదంబ, నాగకేసర, యాధిక, తగరము మొదలగు పుష్పములు భగవతికి అత్యంత ప్రియమైనవి. నువ్వుల నూనెతో నేతితో దీపారాధన చెయ్యాలి. ఉగ్గిరముతో ధూపము సమర్పించాలి. ఈ విధముగా దేవిని పూజించి మూలమంత్రమును జపించాలి. పండితులు ఇట్లా పూజను సమాప్తము చేసిన తరువాత వేద అధ్యయనము చెయ్యాలి. దీని తరువాత తన వృత్తికి అనుగుణముగా అపవర్గ సాధనకు తపస్సునందు తత్పరులు కావాలి. దినము యొక్క 3వ భాగమున నియమపూర్వకముగా తపస్సు చెయ్యాలి. నారదుడు అడుగుతున్నాడు, అయ్యా, నేనెప్పుడు శ్రీదేవి యొక్క విశేష పూజా విధానమును వినాలనుకుంటున్నాను. దానిని చేసినచో మానవుడు కృతకృత్యుడవుతాడు. భగవతి జగదంబ యొక్క పూజా విధానమును భగవంతుడైన నారాయణుడు నారదునితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.